హలో, జగపతిరావు గారా? ఎస్ స్పీకింగ్. అంకుల్, నేను రాజాని మాట్లాడుతున్నాను. వెరీ గుడ్ న్యూస్ అంకుల్. రాజీకి నాకు మధ్య ఏ అవాంతరం లేదు. ఎందుకంటారా? రాజీ అక్కది ఆత్మహత్య కాదట, హత్యట. హలో 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 హలో. రాజా అనే కుర్రాడే హోటల్లో ఉన్నాడేమో, కొంచెం పిలుస్తావా? మీరెవరు? నేను రాజా తల్లిని. మీరు రాజా అమ్మగారా? రండి రండి, లోపలికి రండి. రండి, కూర్చోండి. అత్తయ్య, మీ అబ్బాయి కొట్టి దొంగ అత్తయ్య. మేమిద్దరం ప్రేమించుకున్నాం కదా, ఆ సంగతి మీకు తెలిసే ఉంటుందిలేండి. అయ్యో నా మతి మంట, మిమ్మల్ని ఊరికే కూర్చోబెట్టాను. ఏం తీసుకుంటారు? హార్లిక్స్, బోర్న్విటా, కెంపకోలా? నాకేం వద్దు. ఎంతవరకు చెప్పారండి? మీరిద్దరూ ప్రేమించుకున్నంత వరకు. మొన్న పెళ్లి చూపులు జరిగాయి కదండి, అప్పుడు మీ తరఫున ఎవరినైనా తీసురండి అంటే నాకెవరూ లేరని చెప్పారండి. ఫోన్లేండి, అప్పుడు చూడకపోయినా ఇప్పుడు చూశారు కదా. మీకు నచ్చానా? నచ్చే ఉంటానులేండి. అయితే ఆశీర్వదించండి. నా బిడ్డ ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తుంటే కారణం తెలియక తల్లడిల్లిపోయాను. నీ ప్రేమ వాణ్ణి తల్లకిందులు చేసిందన్నమాట. అత్తయ్య గారు, నోర్మై. అత్తయ్య అని పిలవాలనే ఉబలాట నీకుందేమో గాని నాకు మాత్రం ఆ కోరిక లేదు. భర్త దగ్గర భార్య ప్రేమను కోరుకుంటుంది, బిడ్డ దగ్గర తల్లి తలకురువిని కోరుకుంటుంది. కానీ ఈ తల్లి మాత్రం తన తలలో రగులుతున్న పగ అనే కొరువితో ప్రతీకారం తీర్చుకోమంటుంది. పిచ్చి పిచ్చి ఆశలు పెంచుకోకు. వాడు కళ్యాణ మండపానికి నడిచొచ్చే రాజా అనుకుంటున్నావేమో. కాలకుట విషాన్ని కక్కే కాల నాగు. రాజాయే నాగు, వాడే నా బిడ్డ. వాణ్ణి మర్చిపో. లేడీస్ అండ్ జెంట్మెన్, ఇన్నాళ్ళుగా మీరు నా పాటలు వింటూ నన్ను ఆదరిస్తూ ప్రోత్సహించారు. ఇంతవరకు మీ వాడినై ఒంటరిగా ఉన్న నేను త్వరలో ఒక ఇంటివాడిని కాబోతున్నాను. నా ప్రియురాలు, ఐ మీన్ కాబోయే ఇల్లాలు మీ మధ్యనే కూర్చునుంది. నా ఈ పాట పూర్తి కాగానే ఆమెను మీకు సగర్వంగా పరిచయం చేస్తాను. పుట్టె నాకు చలి, ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి, కన్ను కొట్టగానే పుట్టె నాకు గిల్లి, కౌగిలింతే చాలు పిల్లగాలి బల్లి, నా మల్లి నా జాజి ఆ నవ్వేనురో. ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి, ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి. సోగ కళ్ళ జాణ అరతిగలేని వీణ, రాగాలు వింటే రగిలిపోతుంది ఆ జాబిలి, కులుకుతున్నా కలికి నిన్న కౌగిలే చాలు కైలాసము, పక్కపక్కలు ఆ పరువాలు మెరిసే సొగసే నా కోసం. ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి, ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి, కన్ను కొట్టగానే పుట్టె నాకు గిల్లి, కౌగిలింతే చాలు పిల్లగాలి బల్లి, నా మల్లి నా జాజి ఆ నవ్వేనురో. ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి,
చూడగానే పుట్టె నాకు చలి. కొమ్మలాంగి నవ్వు, ఆ కొమ్మలేని పువ్వు, అందాలు చూస్తే ఆవిరయ్యదిగి రాత్రి అలుగుతున్నా వెలుగుతున్నా రూపమే చాలు నా దీపము. మిసమిసలు ఆ బిడియాలు మెరిసే సొగసే నా కోసం. ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి. ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి. కన్ను కొట్టగానే పుట్టె నాకు గిల్లి. కౌగిలింతే చాలు పిల్లగాలి బల్లి. నా మల్లి నా జాజి అనవేనురో. ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి. ఓ చలి నిన్ను చూడగానే పుట్టె నాకు చలి. ప్రేమను అందించాల్సిన చేత్తో చెంప పగలగొట్టింది ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావా? ఈ చెంప పెట్టు ఇక నీ ఆట కట్టు అని చెప్పడానికే అని తెలుసుకో. రాజా అనే ముసుగు వదిలేసి నాగు అనే గుబుసాన్ని తొడుక్కో. అప్పుడే నీ బ్రతుకు జైలు పాలు చేస్తాను. ఇప్పటికైనా తెలుసుకున్నావా రాజీ? మేనరికం మేనరికమే, ప్రేమమైకం ప్రేమమైకమే. బాధపడకు బాబు, ఇందులో రాజీ తప్పేం లేదు. జగపతిరావు గారు, నువ్వే నాగు అన్న నిజాన్ని రాజీకి చెప్పింది నీ కన్న తల్లే. అవును బాబు, ఆమె చెప్పడం నేను స్వయంగా విన్నాను. దాంతో రాజీ కలత చెంది ఇలా చేసుకుంటుంది. జగపతిరావు గారు, ఈ క్షణం వరకు నాకు తల్లి ఉండి లేదని బాధపడ్డాను. ఈ రోజు నుంచి ఇక ఉండదు. బాబు వచ్చావా? బాబు అమ్మ మనసు తెలుసుకుని వచ్చేసావా? ఎన్నాళ్ళు నీది క్రూరమైన మనస్తత్వమే అనుకున్నాను, కానీ అంతకుమించిన కప్పడం ఉందని ఈనాడు తెలుసుకున్నాను. బాబు నిన్ను వదిలి వెళ్ళిపోయానన్న కక్షతో, నేను సుఖపడకూడదన్న దురుద్దేశంతో నువ్వు రాజు దగ్గరకు వెళ్ళి నేనే నాగునన్న నిజం ఆమెకి చెప్పావు కదా. పుట్టలోకెళ్లవలసిన పాము మనుషుల మధ్యకెళ్లి కోరి ప్రమాదాన్ని తెచ్చుకుంటుందని తెలిసి హెచ్చరించి వచ్చాను. నీ జీవితం ఎలా మోడువారిపోయిందో అలాగే నా జీవితం కూడా బండబారిపోవాలని కోరుకుంటున్నాను. అందుకే పనిగట్టుడు మరీ వచ్చి నా గత జీవితం గురించి రాజీకి చెప్పావు. ఇది మోడువారిపోయిన జీవితం కాదు బాబు, మొండిపడిన కట్టె. ప్రతీకార జ్వాలలతో అనుక్షణం లోపల దహించుకుపోతూ బ్రతుకుతున్న ఆరణి రాణి తల్లి ఒకనాడు మమత అనురాగాలతో వాత్సల్య అనుబంధాలతో బ్రతికిన మామూలు ఇల్లాల్ని ఈనాడిలా ఎందుకు బ్రతకవలసి వచ్చిందో చెప్తాను. ఆ కథ విన్న తర్వాత కూడా నీ తల్లి నీకు కర్కోటకరాలుగా అనిపిస్తే మళ్ళీ ఈ జీవితంలో నా ముఖం నీకు చూపించను. కన్నపిట్టని కసాయివాడిగా ఎందుకు పెంచవలసి వచ్చిందో చెప్తాను. యాజమాన్యం యాజమాన్యం కార్మికుల కోరికలు కార్మికుల కోరికలు కార్మికుల జీతాలు కార్మికుల జీతాలు. ఏం సూరి, సమ్మె చేయిస్తున్నావా? మా గొంతుకులు మీకు వినిపించినప్పుడు, మా ఆకలి మీకు కనిపించినప్పుడు మాకు మిగిలింది ఇదొక్కటే. ఇది మూడోసారి ఈ సంవత్సరంలో సమ్మె చేయించడం. మీరు 3 సార్లు ఇచ్చిన మాట తప్పి మాకు ద్రోహం చేశారు. సరే, నీతో వాదన నాకు అనవసరం. మీరు సమ్మె చేయదలుచుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. సంప్రదింపులకు రాదలుచుకుంటే సాయంకాలం గెస్ట్ హౌస్ దగ్గర కలుసు. కార్మికుల కోరికలు సార్, కార్మిక నాయకుడు సూర్య గారు వచ్చారు. లోపలికి రమ్ము. చూడు, ఇంకెవరిని ఈ పరిసర ప్రాంతాల్లోకి రానివ్వు. అలాగే సార్. రాసూరి, రా. అదేమిటి అక్కడే ఆగిపోయావు? ధనలక్ష్మి చూసి కళ్ళు చెదిరిపోతున్నాయా? మేము దరిద్రలక్ష్మికి భర్తలం.
ధనలక్ష్మి మాకు పడదలండి. నువ్వు అంటే ఆ ధనలక్ష్మి నిన్ను వరించేలా చేస్తాను. మేము ఆశయాలున్న మనుషులం జగపతిరావు గారు, ఆశలున్న మనుషులం మాత్రం కాదు. నీ ఆశయాలు నీకు అన్నం పెడుతున్నాయా? ఈ రోజు పెట్టకపోవచ్చు. కార్మికులదే రాజ్యం అని చెప్పిన మార్క్స్ సిద్ధాంతాలు చదివిన మొట్టమొదటి వ్యక్తి నవ్వుకుని ఉండవచ్చు. నేను ఈనాటికి నవ్వుకుంటాను. ప్రాణభయంతో పారిపోయే లేడిని చూసి పులి నవ్వుకుంటుంది. అది జాతి వైరం. పులుల్ని కూడా మచ్చిక చేసుకోవచ్చు సూరి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు నాతో చేతులు కలిపావనుకో, మన ఇద్దరం చేతులు కలపడం చాలా కష్టం. మీది విస్కీ పట్టుకునే చెయ్యి, నాది ఇనుము కరిగించే చెయ్యి. అనవసరమైన సిద్ధాంతాలతో నీ జీవితాన్ని పాడు చేసుకో. నువ్వు రెచ్చగొట్టిన కార్మికులను లొంగ తీసుకోవడానికి నాకు డబ్బు చాలు. కార్మికుల కష్టాలు కొనే తాహత మీకు లేదు. కార్మికులను కొనలేకపోవచ్చు, రౌడీలను కొనగలను, గూండాలను కొనగలను, కత్తులు కఠారులు కొనగలను, నాటు బాంబులు కొనగలను. వాటితో మారణకాండ ప్రారంభిస్తాను. అప్పుడు నీ సమ్మె చెమ్మగిలుతుంది, నీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. అది చూస్తాను. వస్తాను. నాతో పరిష్కారానికి రావా? వచ్చేస్తాను. సమ్మె చేయించడానికి కాదు, కార్మికుల ముందు, చట్టం ముందు ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు చెప్పడానికి. వాళ్ళు నమ్మవచ్చు గాని నేను ఒప్పుకోనుగా. నీ తల్లో జేజమ్మ కూడా ఒప్పుకుంటుంది. నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఇందులో రికార్డ్ అయింది. వస్తాను. ఏమిటి బాబు? అమ్మ ఒకటే ఏడుస్తుంది. అలాగా? అదే అమ్మా, అమ్మా. దుర్గా, ఏమండి, నాకు భయంగా ఉందండి. నన్ను డాక్టర్ దగ్గర భయపడ దుర్గా. అమ్మా. నేను ఇప్పుడే రిక్షా తీసుకొస్తాను.